హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేంటక్క ఇప్పుడు చెప్తున్నావు, ఆల్రెడీ అయిపోయింది కదా అంటే, యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు విషయం చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే భోగి వీడియో కూడా పెట్టాను కదా, చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈరోజు కూడా చక్కగా రంగోలీ అయితే మంచిగా వేసేసాను. సేమ్ ఈరోజు కూడా 5కి లేచేసి మార్నింగ్ 7:30 or 8 దాకా అయ్యింది ముగ్గులు వేయటం అయితే. ఇంకా నేను ఒక 2 ముగ్గులు అయితే వేసాను, ఒక 2 నేను వేసాను. ఇంకోటి అయితే మా అక్క వాళ్ళ పాప కూడా వేస్తాను అని చెప్పేసి అది కూడా వేసింది. యాక్చువల్గా ఇక్కడ మోము వెళ్తుంది, హాయ్ చెప్పు అంటే నేను చెప్పను అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇంకా చక్కగా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇలా ముగ్గులు వేయటం అయితే. కానీ ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది ఇంకా ఎక్కువ చేస్తారు, అంటే చేసుకోవటం కానీ అంతకుముందు చేసినా చేయకపోయినా. బట్ నా విషయంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతే చాలా చేసుకోవట్లేదు నిజం చెప్పాలంటే. అదేంటో నాకు తెలియదు కానీ ఆటోమేటిక్గా కొన్ని కుదరట్లేదు, కొన్ని ఏమో నా హెల్త్ బాగోవట్లేదు, అట్లా చాలా వాటికి నేను అసలు చేయట్లేదు. అదే అనమాట. ఈ సంక్రాంతి అయితే ఏదో చేసుకున్నాం అన్నట్లు అయిపోయింది. అమ్మ ఏమో శబరిమల వెళ్ళారనమాట. ఫస్ట్ నుంచి ఇంకా అమ్మ ఉండరుగా అనే దాంట్లోనే ఉంది, కానీ ఏదో చేసుకోవాలి అన్నట్లు చేసామన్నట్లు అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, చక్కగా కపుల్ పిక్స్ దిగటం కానీ మా హస్బెండ్ నేను అందరం మంచిగా చేసాము. కానీ ఇయర్ కనీసం ఒక పిక్ కూడా దిగలేదు కపుల్ పిక్ అయితే. అసలు అంతా హడావుడి గందరగోళం అయిపోయింది. ఏదో ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్లు చేసాం అన్నట్లు అనిపించింది నాకైతే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఫెస్టివల్కి ఊరెళ్ళారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8 అవుతున్నా కానీ మంచు అలానే ఉంది. సో అందుకని కొంచెం వ్యూ అయితే తీసాము. లక్షు నువ్వు వేసావా అబ్బాయి? అబ్బాయి లక్షు నీకు ఒక కైట్, లక్కీ అక్క ఒక కైట్, 2 కైట్లు వేసా. ఇగో ఒక కైట్ లక్షుకి, ఒక కైట్ లక్కీకి. లక్షు నీకే కైట్ కావాలి? లక్కీ ముగ్గేసిందా? ఓకే లక్కీ, సూపర్. జాను క్రెడిట్ గోస్ టు జాను. ఈ ముగ్గు క్రెడిట్ గోస్ టు. సో చలి చూడు ఎట్లుందో. హాయ్ మావయ్య, తిన్నావా? తినాలి. ఎందుకు తినలే ఇంకా? 9కి తింటావా? ఇంకేంటి సంగతులు? ఏమీ లేవు, 9కి తిని చేసుకొని కప్పుకొని నిద్రపోతాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్ ఎవ్రీవన్. బాయ్ మావయ్య.
సో నా ముగ్గు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి అయితే నేనైతే పూజ కంప్లీట్ చేసేసాను. పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం రెడీ అయి పిక్స్ దిగుదాం అన్నట్లు అనుకున్నాము. ఇంకా నేను రెడీ అయ్యేసరికి ఏంటంటే మా అమ్మమ్మ వచ్చారనమాట. ఇంకా ఓవరాల్గా ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ ఇంకా అమ్మమ్మతో అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము. అసలు రెడీ అయ్యానే కానీ అసలు పిక్స్ కూడా ఒక్కటి కూడా క్లియర్గా రాలేదు. పిక్స్ తీయమంటే వీడియో తీసేసి పెట్టేశారు. నేను అలా కొన్ని ఫన్నీ వీడియోస్ అవైతే ఉన్నాయి, దానిలో యాడ్ చేసేస్తాను చూడండి కంటిన్యూగా. యాక్చువల్గా తినైతే మా అమ్మమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ అనమాట ఏమి, ఇంకా వచ్చారు. సో ఇంకా అమ్మమ్మతో అయితే కొంచెం వీడియో అయితే తీసాము. ఇంకా తర్వాత అయితే కొన్ని పిక్స్ తీయమన్నా తీయలేదు. తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళాము. యాక్చువల్గా ఇంకా నేనేం వీడియో రికార్డ్ అయితే చేయలేదు. యాక్చువల్గా ఇంకా మేము అమ్మమ్మ మాట్లాడుకుంటుంటే ఇంకా ఈ పిల్లలందరూ రూమ్లోకి వెళ్ళేసి ఈ పెట్టేసేసి వాళ్ళే వీడియోస్ తీసుకున్నారు. సో ఫన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి యాడ్ చేశాను. మా లక్షు అయితే ఫుల్ జోష్ ఉన్నాడు, ఫుల్ డాన్సులు ఫుల్ అనమాట. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం, పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా ఇవి కూడా ఫన్నీగా ఉన్నాయి కదా, మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇవైతే యాడ్ చేశాను. వాడు ఆనందం చూడండి, మామూలు ఫన్ కాదు. యాక్చువల్గా నేను ఇవి తర్వాత చూశాను వీడియోస్ అయితే, ఓకే బాగున్నాయి కదా అని చెప్పేసి దీనిలో కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా నాకు అసలు చిన్నప్పుడు ఆ వీడియోస్ కానీ అవన్నీ నాకు అసలు తెలియని కూడా తెలియదు. నా బీటెక్ అయిపోయిన తర్వాత అనుకుంటా నేనైతే ఫోన్ కొనుక్కుంది. అసలు మా అక్క వాళ్ళ పాప చూడండి, తనే సెల్ఫీ వీడియో తీసేసుకొని ఏదేదో చెప్తుంది. ఇంక సరేలే క్యూట్ ఉంది కదా అని చెప్పి యాడ్ చేశాను. ఇది చూడండి, చెప్పాను కదా అదే సెల్ఫీ వీడియో తీసుకొని ఏందో చెప్తుంది కానీ క్యూట్ అనిపించింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మేమైతే అదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కొంచెం నిద్రపోయి లేచిన తర్వాత అయితే కొంచెం అంటే డాబా పైకి వెళ్ళేసి కొంచెం సేపు అయితే అటు ఇటు వాకింగ్ అలా చేసాము. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్. నేను చెప్పాను కదా, సరే ఎలా నువ్వు ఫుల్గా రెడీ అవ్వలేదు కదా, ఎంత వట్టికి రెడీ అయ్యామో అంత వట్టికి ఫోటో అయినా దిగుదాం కనీసం అని చెప్పి ఫోటో తీయమంటే వీడియో తీసి పెట్టారు. చెప్పాను కదా ఇదే వీడియో అనమాట. వాడేమో సరిగ్గా దిగట్లేదని సరే నువ్వు పక్కకు పోరా మేము దిగుతామంటే వాడేమో ఫుల్ ఫన్ చేస్తున్నాడు పక్కన నుంచి అయితే. ఇంక సరేలే అని చెప్పేసి ఇదైనా అసలు వీడియో లేదు కదా దీని మీద అన్నట్లు ఇదైతే యాడ్ చేశాను. వాడు చూడండి డాన్స్ వేస్తున్నాడు, మమ్మల్ని వీడియో తీసుకొని ఇవ్వట్లేదు, అంటే ఫోటో తీసుకొని ఇవ్వట్లేదు. అట్లా అన్నమాట, ఫుల్ ఫన్ అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, తేజ గోపి యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్.
బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కైట్లు తిరిగేస్తున్నారు ఈ పండగే. యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సంక్రాంతి డే. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ లక్కీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. రేపు నుంచి చాలా వీడియోస్ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్.